ముంబైలో ఒక ముస్లిం కుటుంబం పుచ్చకాయ తిని మొత్తం నలుగురు చనిపోయారు. ఒకే రోజు వ్యవధిలో కూతుర్లు, భార్య, భర్త మొత్తం నలుగురు ఒకేసారి చనిపోయినటువంటి సంఘటన మనం గత నెల చూసాం. అది బాగా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు మధ్యప్రదేశ్లోని షియాపూర్లో తండ్రి కొడుకులిద్దరూ పుచ్చకాయ తిన్న తర్వాత మృత్యువుతో పోరాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తండ్రి చనిపోయాడు. నిన్న ఆయన తిన్న వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం మధ్యలోనే చనిపోయాడు. కొడుకేమో ఇంకా చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని వేల పుచ్చకాయలు రోజు తింటారు. కొన్ని వేల లక్షల పుచ్చకాయలు మనం తింటున్నాం. అందరూ చనిపోవడం లేదు. కానీ ఇక్కడ అంటే మొన్న ముంబైలో జరిగినటువంటి పుచ్చకాయ ఏదో పాయిజన్ జరిగింది. ఇప్పుడు కూడా బహుశా ఏదో పాయిజన్ జరగవచ్చు, లేదనుకుంటే అందులో ఏదైనా పాయిజన్ ఉండొచ్చు. అంతేగాని అన్ని పుచ్చకాయలు తినడం వల్ల ఎవరు చనిపోరు. ఎందుకంటే రోజు మనం కొన్ని పుచ్చకాయలు తింటున్నాం, కొన్ని వేల పుచ్చకాయలు. ఎంతో మంది దీని మీద ఇప్పుడు బ్రతుకుతున్నారు కూడా. సో ఈ నేపథ్యంలో దీని వెనక ఏమున్నది అనేది మళ్ళీ ఫోరెన్సిక్ నివేదికలో ఈ పోస్ట్ మార్టం చేస్తే కానీ చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు. మామూలుగా మనం సముద్రం చేప తిన్న తర్వాత పెరుగు కానీ లేదా పాలు కానీ తాగకూడదు. అంటే సముద్రం చేప అంత ఎఫెక్టివ్ ఉంటుంది. అదే నాన్ వెజ్ మనం ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి గుడ్లు కానీ తిన్న తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి తాగినా కూడా పాయిజన్ క్రియేట్ అవుతుంది, కానీ పెద్దగా మనల్ని హాని చేసేటటువంటి అంత పెద్ద క్రియేట్ అవ్వదు. కానీ సముద్రం చేపతో చాలా డేంజర్. సముద్రం చేప తిన్న తర్వాత కనుక మనం పెరుగు కానీ పాలు కానీ వెంటనే తీసుకున్నామా లేదా కలిపి తీసుకున్నామా, అది వెంటనే మోషన్ రూపంలో కానీ వాంతుల రూపంలో కానీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాణం పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే నాన్ వెజ్తో ఈ పెరుగు, పాలు ఏవి తినకండి అంటారు. మనలో ఖచ్చితంగా అందులో పాయిజన్ క్రియేట్ అవుద్ది. మామూలుగా మనం చికెన్ తిన్నప్పుడు కూడా పెరుగు తింటాము, లేదా మజ్జిగ తాగుతాము, ఇలా రకరకాల చేస్తాం. కాకపోతే ఏంటంటే అది మనకి హాని చేసి అంటే మనల్ని చంపేసేంత పాయిజన్ అయితే క్రియేట్ అవ్వదు. కానీ సముద్రం చేపతో చాలా డేంజర్. సో అలాగే ఒకవేళ పుచ్చకాయ వీళ్ళు తిన్న తర్వాత ఇంకేదైనా తిన్నారా, లేకపోతే ఏదైనా పుచ్చకాయ కంటే ముందు తిని తర్వాత పుచ్చకాయ తిన్నప్పుడు ఏదైనా అది పాయిజన్ క్రియేట్ అయిందా, ఇలాంటివి కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి పుచ్చకాయ తినేటప్పుడు కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. పుచ్చకాయ తిన్న వాళ్ళందరూ చనిపోకపోవచ్చు, కానీ ఇలా జరుగుతున్నప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఏం తింటున్నాము, ఏం తిన్న తర్వాత ఇది తింటున్నాం. వెంటనే బిర్యానీలు ఇలా తినగానే పుచ్చకాయ తినాల్సిన అవసరం లేదు. ఒక 2-3 గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాత తిన్నా మనకేటి ఇప్పుడు ఇదేం పోదు.